నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వినూత్నంగా ఆలోచిస్తారు, లేకపోతే విభిన్నంగా ఆలోచిస్తారు. కొంచెం సాంకేతికతను అందిపుచ్చుకొని, లేకపోతే ప్రైవేట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను, ప్రైవేట్ వ్యక్తులను అనుసంధానం చేస్తూ, అభివృద్ధిలో అనుసంధానం చేస్తూ ఆయన ఆలోచనలు అయితే సాగుతాయి. దీన్ని ఎవరు కాదనరు గానీ, చంద్రబాబు నాయుడు గారు తాజాగా తీసుకున్న ఒక ఆలోచన అయితే ఒక జర్నలిస్ట్‌గా, ఒక అనలిస్ట్‌గా నాకైతే ఎందుకో సరైన నిర్ణయం కాదేమో అనిపించింది. అదేంటంటే రోడ్లను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం. అంటే ఇప్పటివరకు ఉన్న పంచాయతీ రోడ్లు, లేకపోతే మండలాల రోడ్లు, లేకపోతే జిల్లా రహదారుల నిర్వహణను పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం. అప్పగించిన తర్వాత టోల్ వసూలు. అంటే ఇప్పటివరకు జాతీయ రహదారులు ఎక్కితే మాత్రమే టోల్ ఉండేది. ఇప్పుడు రాష్ట్రీయ రహదారుల మీద, లేకపోతే గ్రామీణ రహదారులకు కూడా టోల్ వసూలు చేసే ఆలోచన. టోల్ గేట్లు పెట్టి టోల్ వసూలు చేయడం అనేది ఆయన ఆలోచన. అంటే ప్రైవేటు వ్యక్తులు ఒక రోడ్డు వేసుకోండి, దాన్ని కొన్ని ఏళ్ల పాటు మీరు టోల్ వసూలు చేసుకోండి. అక్కడ రాకపోకలు సాగించే వాహనాలతోనే డబ్బును మీరు ఫుల్ఫిల్ చేసుకోండి. ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొంత మ్యాచింగ్ గ్రాంట్ మాత్రమే పెడుతుంది అని చెప్పడం అనమాట. అంటే ప్రైవేటు వ్యక్తులు ఎంత మేర రోడ్డు వేసుకుంటే అంత మేర రోడ్డు వేసుకొని దాని నిర్వహణ బాధ్యతలు అప్పగించడంతో పాటు పూర్తి స్థాయిలో వాళ్ళు ఆ డబ్బులను మళ్ళీ రికవరీ చేసుకోవడానికి టోల్ వసూలు చేసుకోవడం అనమాట. ఇది జాతీయ రహదారుల మీద ఇప్పటివరకు జరుగుతుంది. పీపీపీ మోడల్, అంటే ప్రైవేట్ పబ్లిక్ అండ్ పార్ట్నర్షిప్ అనేది పీపీపీ మోడల్లో జరుగుతుంది. సో ఇప్పటి వరకు ఉన్న ఈ జాతీయ రహదారుల యొక్క ఐడియానే ఇప్పుడు రాష్ట్రీయ రహదారులకు, అలాగే గ్రామీణ రహదారుల వరకు తీసుకురావడానికి అయితే చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను డిస్కస్ చేయలేను కానీ ఈ టోల్ బాధుడితో ఇప్పటికే జాతీయ రహదారుల మీదకి ఎక్కగానే కనీసం మనం 30-40 కిలోమీటర్లు దాటగానే ఒక టోల్ వస్తుంది. సో కొంచెం లాంగ్ ప్రయాణాలు అయితే సుమారుగా కేవలం ఈ టోల్ గేట్లు కట్టుకోవడానికే వాహనదారులకు చాలా బర్డెన్ అయిపోతుంది. ఇప్పుడే నడ్డి విరుగుతున్న సమయంలో ఇప్పుడు రాష్ట్రీయ రహదారులు, పంచాయతీ రహదారుల మీద కూడా ఈ టోల్ వసూలు అంటే ప్రజల నుంచి ఖచ్చితంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ జాతీయ రహదారులు మొత్తం 1,20,000 కిలోమీటర్ల మేర ఉన్నాయి. దీనిలో ఆర్ఎన్బి దారులు ఉన్నాయి, అలాగే జాతీయ రహదారులు, ఆర్ఎన్బి దారులు, జిల్లా రహదారులు అన్నీ ఉన్నాయి. సో ఇప్పటి వరకు గ్రామాల రహదారులు ఏంటంటే ఉపాధి హామీ పథకాల్లో గ్రామీణ రహదారులు, అలాగే సీసీ రోడ్లు వచ్చేవి. అలాగే మండలాలకు సంబంధించి కూడా బీటీ రోడ్లు వేసేవాళ్ళు పంచాయతీరాజ్ శాఖ నిధులతో. సో జిల్లాలకు సంబంధించిన రహదారులు, అలాగే ఇతర కీలకమైన రహదారులు మాత్రమే ఆర్ఎన్బి శాఖ అయితే నిర్వహించేది. సో ఈ నిర్వహణ కూడా మేము తప్పుకుంటాం అని చెప్పడం, ఆ బాధ్యతల నుంచి, అంటే రోడ్ల నిర్మాణ బాధ్యతల నుంచి మేము పూర్తిగా పక్కకు తప్పుకుంటాం అని అయితే చంద్రబాబు గారు ఆలోచన చేస్తున్నట్లయితే కనిపిస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోడ్లను వేయడానికి భారీగా బ్యాంకుల నుంచి రుణాలు అయితే తీసుకుంటున్నారు. నేను ఇది తప్పు పట్టడం లేదు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి తగ్గట్టుగా పూర్తి స్థాయిలో మన దగ్గర ఉన్న డబ్బులతో, ప్రజా ఖజానాలో ఉన్న డబ్బులతో రోడ్లు వేయలేకపోతున్నారు. దానికి సంబంధించి ఏషియన్ బ్యాంక్స్ నుంచి కానీ ఇతరత్ర బ్యాంకుల నుంచి కానీ డబ్బులు తీసుకొస్తున్నారు దానికి రోడ్లు వేయడానికి. అయితే దీనిని పూర్తిగా ఈ బ్యాంకులు, లేకపోతే రుణాలు, వడ్డీలు కట్టుకోవడం రోజు రోజుకి అధికమవుతున్న సమయంలో ఈ కొత్త ఆలోచన చేశారు చంద్రబాబు నాయుడు గారు అయితే అనిపించింది నాకు అనిపించడం ఏంటంటే, ఈ రుణాలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి, ఈ వడ్డీలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. రోడ్లు వేయడానికి కానీ, లేకపోతే మౌలిక సదుపాయాలకు వీటికి పెరుగుతూనే ఉంటాయి. కానీ సో ఈ కొత్త ఆలోచన అయితే ఆయన కావాలని చేసింది కాదు. సో ఈ వడ్డీలు, అప్పులు పక్కన పెట్టి ఈ ప్రజల దగ్గర నుంచే టోల్ వసూలు చేసుకునే పద్ధతిని ప్రవేశపెడదాం అని అయితే అనుకుంటున్నట్లయితే తెలుస్తోంది. దీన్ని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్గా పెడతాం. ఇది సక్సెస్ అయితే కనుక ఇతర జిల్లాల్లో కూడా ముందుకు వెళ్తాం అనేది చెప్తున్నారు. నా సజెషన్ ఏంటంటే, ఇది అంత సక్సెస్ఫుల్ ఫార్ములా కాదేమో. ఎందుకంటే రోడ్ల నిర్వహణ అనేది ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అంశం రోడ్ల నిర్వహణ. సో ఈ రోడ్ల నిర్వహణ కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తే పూర్తి స్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందేమో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సిన విషయం. సో ఎప్పటికే జాతీయ రహదారులు ఎక్కగానే ఈ టోల్ బాధుడితో చచ్చిపోతున్న జనానికి మళ్ళీ రాష్ట్రీయ రహదారులు ఎక్కడికైనా బయటికి వెహికల్ తీస్తేనే బాధుడు వచ్చే క్రమంలో, అంటే చాలామంది ఏమని చెప్తున్నారంటే ద్విచక్ర వాహనాలు ఆటోలకి, ట్రాక్టర్లకి ఉండదు కదా అని. కార్లు కూడా ఇప్పుడు ఈ సమయంలో మధ్యతరగతి వారికి చాలా అందుబాటు ధరలో రావడం, మధ్యతరగతి వారు కూడా ఎక్కువగా కారులోనూ తిరుగుతున్న సమయంలో వాళ్ళకి బాధుడు ఎక్కువైపోతుందేమో అని అయితే నాకు అనిపించింది. సో దీని మీద ఒక్కసారి పునరాలోచించాలని అయితే నేను భావిస్తున్నాను. 2 జిల్లాల్లో, అంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పెడుతున్నారు కాబట్టి రోడ్ల నిర్వహణ అనేది పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తే
వాళ్ళు ఎలాంటి టోల్ వసూలు చేస్తారు, ఏంటి పరిస్థితి, ఒకవేళ టోల్ డబ్బులు అంటే మాకు రికవరీ అవ్వాల్సిన డబ్బులు ఇంకా రావాలని మళ్ళీ కోర్టులకు వెళ్ళే అవకాశం ఉంది, ఈ టోల్ ఛార్జీని పెంచుకునే అవకాశం ఉంది, ఈ టోల్ తేదీలను పెంచుకునే అవకాశం ఉంది. చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి ప్రైవేట్ వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్ చేస్తే సో ప్రభుత్వం దీని మీద ఒకసారి పునరాలోచించుకోవాలి. ప్రజలకు సంబంధించిన విషయం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీని మీద కొంచెం డీప్గా వెళ్తే బాగుంటుందేమో అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే రోడ్లకు సంబంధించి ప్రస్తుతం నిర్వహణ అలాగే వేయడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి ప్రభుత్వానికి. ఈ డబ్బులు భరించలేని పరిస్థితులు ఈ కొత్త ఆలోచన చేసినట్లుంది. అయితే దీనికి సంబంధించి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం పెద్దలు మరోసారి ఆలోచించాలని అయితే నా విజ్ఞాపన. థ్యాంక్ యూ.